చెప్పండి ఏమైనా. మా ఇంట్లో దొంగతనం జరిగిందన్న. మీ పేరేంటి? నా పేరు నందు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. 4 గంటలకు జరిగింది. 4:15కి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. దొంగ గోడ దుంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనక చెరువు ఉంది, ఆ చెరువులో దుంకిండు. ఇప్పుడు చెరువులోనే ఉన్నాడు అతను, ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. ఎన్ని గంటలకు దుంకిండు చెరువులోకి? 4:30 ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుంది కానీ బయటికి రమ్మని ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. వస్తువులు ఏమేమి వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి పోలేదు, కానీ చూసి మా పాపని ఇక్కడ వెళ్ళిండని చెప్పగానే అక్కడ చెట్లలోకి వెళ్ళిపోయి దొంగని బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎం ని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, TV9 ని పిలిపి, వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అంటుండ ఆయన. సరే బాబు నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే, నువ్వు పిలిపి వాళ్ళు నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తా అని అంటుండు, లేకపోతే రాను అంటుండు. అప్పుడు చీకటి అయిపోయింది, అటు నుంచి ఇటు రారా బాబు. బాబు దొంగతనానికి వచ్చిన బాబు, మీరు అనుకున్నట్టే లోకల్ ఛానల్స్ని పిలిపించినాం. TV9 వచ్చింది, TV34 వచ్చింది, మిగతా వేరే ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో ఒకసారి ఒడ్డుకు వస్తే బాగుంటుంది. మీ పైన తొందరగా ఏ ఇంట్లో అయితే దొంగతనానికి వెళ్ళినామో వాళ్ళతో మాట్లాడి తొందరగా ఏ యాక్షన్ తీసుకోకుండా పంపించినట్టు చేస్తాం. ఒకసారి అంటే బయటికి మాట్లాడేది సూరారంపల్లి